సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలా మందికి ఏంటంటే మూమెంట్స్ గురించి చాలా డౌట్స్ ఉంటాయన్నమాట. సో అందులో భాగంగా ఎక్కువ మూమెంట్స్ తెలుస్తూ ఉన్నాయని అంటూ ఉన్నారనమాట. సో ప్రెగ్నెన్సీలో ఎక్కువ మూమెంట్స్ తెలిస్తే మంచిదేనా కాదా అనే దాని గురించి ఈరోజు టాపిక్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో ప్రెగ్నెన్సీలో ఏంటంటే మామూలుగా 6వ నెల నుంచి మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో 6వ నెల పడ్డదాకా కూడా మనం ఆగకుండా 5th మంత్ నుంచే చూస్తూ ఉంటాం అన్నమాట. కొంతమందికి తెలుస్తూ ఉంటాయి మూమెంట్స్ 5th మంత్లో తెలుస్తూ ఉంటాయి, కొంతమందికి కొంచెం లేట్ అవుతుంది. సో లేట్ అయినా పర్వాలేదు, కానీ 6వ నెల ఎండింగ్ వరకు మీకు మూమెంట్స్ తెలియకపోతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ టిఫా స్కాన్లో మీ బేబీ గ్రోత్ ఎలా ఉందనేది చూసుకోండి. అండ్ ఒక్కసారి డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అవ్వండి, చెక్ చేయించుకోండి. సో మూమెంట్స్ అనేవి తెలియట్లేవు అని అంటే లోపల తెలిసినా కానీ మనకి బయటికి కనిపిస్తూ ఉండవు. సో ఇలా ఉంటే మాత్రం ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి. సో ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి ఎక్కువ మూమెంట్స్ తెలుస్తున్నాయని కామెంట్ చేశారు. సో ఎక్కువ మూమెంట్స్ ఏంటంటే, సో ప్రెగ్నెన్సీలో ఎక్కువగా మూమెంట్స్ తెలుస్తూ ఉన్నాయి అని అంటే మీ బేబీ హెల్దీగా ఉందని అర్థం అండ్ యాక్టివ్గా ఉందని అర్థం. సో వీళ్ళు పుట్టాక కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. అండ్ అందరికంటే అంటే మామూలుగా ఉన్న వాళ్ళకంటే కూడా వీళ్ళు కొంచెం ఒక 1 మంత్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో యాక్టివ్గా అండ్ హెల్దీగా ఉన్నట్టు మీ బేబీ అర్థం. సో ఖచ్చితంగా మీరు టెన్షన్ పడాల్సిన పనేం లేదండి. ఉమ్మనీరు అనేది మంచిగా కరెక్ట్గా 20కి లోపు ఉండి అండ్ బేబీ గ్రోత్ బాగుండి అండ్ మీ పొట్టలో కూడా స్పేస్ అనేది బాగుంటే మాత్రం మూమెంట్స్ అనేవి ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. మరీ ఎక్కువగా తెలిసి పొట్ట నొప్పి లేసే అంత తెలిస్తే మాత్రం మీరు కాసేపు వాకింగ్ చేయండి. సో ఎక్కువగా పడుకొనే ఉంటే మాత్రం మూమెంట్స్ ఎక్కువ తెలుస్తూ ఉంటాయి. సో కాసేపు నడవడం ఇలాంటివి చేస్తూ ఉంటే కొంచెం మూమెంట్స్ కంట్రోల్ అవుతాయి అన్నమాట. మరీ ఎక్కువ తెలియకుండా కొంచెం ఆగుతారు. మనం నడుస్తూ ఉంటే పొట్ట కదులుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మరీ పొట్ట నొప్పి లేసే అంత మీకు మూమెంట్స్ తెలుస్తున్నాయి అన్నప్పుడు మాత్రం కాసేపు ఒక 100 స్టెప్స్ అయినా మీరు నడవడానికి ట్రై చేయండి. సో ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. మూమెంట్స్ తక్కువ తెలుస్తాయి, మీ పొట్ట నొప్పి లేసే అంత అయితే మూమెంట్స్ రావు. సో రోజుకి ఒక 10 మూమెంట్స్కి ఎక్కువ వస్తే మంచిదన్నమాట. సో 10 మూమెంట్లకి లోపు వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఉమ్మనీరు బాగాలేదు అండ్ బేబీ గ్రోత్ బాగలేదని అర్థం. సో 10 మూమెంట్స్కి ఎక్కువ ఎన్ని ఉన్నా కానీ నో ప్రాబ్లం. ఎక్కువ ఉన్నప్పుడు మీరు టెన్షన్ పడాల్సిన పనేం లేదు, హ్యాపీగా ఫీల్ అవ్వండి. కాకపోతే పొట్ట నొప్పి లేసే అంత వస్తే మాత్రం కాసేపు వాక్ చేయడం బెటర్ సొల్యూషన్ అన్నమాట. సో ఖచ్చితంగా ఈ ట్రిక్స్ అనేవి తెలుసుకుంటారనేసి ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.